హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కలియుగ దేవుడు ఆ ఏడుకొండల స్వామి కోరిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే ఆపద మొక్కులవాడు. మరి అలాంటప్పుడు స్వామిని ప్రసన్నం చేసుకోవడం చిన్న విషయమేమి కాదు. అలాగే ఆయన అనుగ్రహం పొంది మనం నిత్యం భోగభాగ్యాలతో ఉండాలంటే ఈ సూచనలు పాటిస్తే చాలు. పూజ గదిలో లేదా దేవుడి గదిలో వెంకటేశ్వర స్వామికి ఫోటోకి ఎడమవైపు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటో చిన్నదైనా సరే ఉండాలి. ఎందుకంటే స్వామివారికి లక్ష్మీదేవి గుండెల్లో కొలువై ఉంటుంది. మనం అందుకే ఇద్దరిని కలిపి ఉంచి ఆశీర్వాదం తీసుకోవాలి. పూజ చేసే సమయంలో ముందుగా లక్ష్మీదేవిని పూజించండి. ఆ తర్వాత స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మనకి ఏమైనా తీరని కోరికలుంటే అప్పుడు ముందుగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆవిడను మొదట పూజించి తర్వాత అయ్యవారిని పూజిస్తే చాలా శుభ ఫలితాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర నామాన్ని ఎప్పుడూ మనసులో తలుస్తూ ఉండాలి. అలాగే దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా నామాన్ని చూస్తే ఆ దర్శన ఫలితం అద్భుతంగా ఉంటుంది. తులసిమాల. స్వామివారికి తులసిమాల అంటే ఎంతో ఇష్టం. అందుకే నిత్యం ఆయనకి తులసి ఆకులు లేదా తులసి మాల వేస్తే త్వరగా మనల్ని అనుగ్రహిస్తాడు. ఇవి శ్రీనివాసుడి అనుగ్రహం పొందాలంటే పాటించవలసిన సూచనలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.